నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను గిరిజ. జనసేన పార్టీ తన తొలి రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరుని ఖరారు చేయటం, నామినేషన్ దాఖలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకి దారితీసింది. అధికారిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయన చూపిన నిబద్ధతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినటువంటి 4 రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియలో అధికార కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఇందులో 3 స్థానాలని తెలుగుదేశం పార్టీ దక్కించుకోగా 1 స్థానాన్ని జనసేనకి కేటాయించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ ని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. జనసేన విడుదల చేసిన వివరాల ప్రకారం లింగమనేని రమేష్ కి 2015 నుంచే పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ తో సన్నిహిత అనుబంధం ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ అభివృద్ధిని సాధించాలని పవన్ కళ్యాణ్ ఆలోచనలకి ఆయన ఆకర్షితులయ్యారని పార్టీ పేర్కొంది. సామాజిక సమతుల్యత, సమగ్ర ప్రాతినిధ్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎంపిక జరిగిందని వెల్లడించింది. అసలు ఎవరు ఈ లింగమనేని అనే అంశంలోకి వెళ్దాం. లింగమనేని రమేష్ వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందినవారు. 1980ల ప్రారంభంలో నిర్మాణ రంగంలో అడుగుపెట్టి లింగమనేని ఎస్టేట్స్ సంస్థని స్థాపించారు. విజయవాడ, అమరావతి సహా పలు ప్రాంతాల్లో నివాస వాణిజ్య ప్రాజెక్టులని అభివృద్ధి చేశారు. అనంతరం విమానయాన రంగంలోకి ప్రవేశించి ప్రాంతీయ సేవలు అందించిన ఎయిర్ కోస్టా సంస్థకి నాయకత్వం వహించారు. రాజకీయ పరంగా కూడా ఆయన పేరు గతంలో పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం జనసేన తరపున ఆయనకి రాజ్యసభ అవకాశం లభించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జనసేన సిద్ధాంతాలపై విశ్వాసాన్ని కోల్పోకుండా పార్టీతో కొనసాగిన నాయకులు, మద్దతుదారులకి ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అనుసరిస్తూ వస్తున్నారు. నామినేటెడ్ పదవుల సమయంలో కూడా కుల, మత, ప్రాంత పరిమితులని పక్కన పెట్టి విధేయత, నిబద్ధతకి ప్రాధాన్యం ఇస్తున్నామని జనసేన నేతలు చెప్తున్నారు. అదే విధానాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో కూడా అమలు చేసినట్లుగా పేర్కొంటున్నారు. మరోవైపు తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై లింగమనేని రమేష్ స్పందించారు. రాజ్యసభ సభ్యుడు అనేది ఒక పదవిగా కాకుండా పెద్ద బాధ్యతగా భావిస్తానంటూ స్పష్టతనిచ్చారు. రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి తరపున తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా లింగమనేని రమేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. జనసేన పార్టీ పక్షాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు పదవి కాకుండా బలమైన బాధ్యత అప్పగించారంటూ భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను తగిన విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశానని స్పష్టం చేశారు. సాధారణ పౌరుడి గొంతు రాజ్యసభలో వినిపించడమే తన లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా లింగమనేని రమేష్ వివరించారు. అయితే మరోవైపు ఏపీ రాజకీయాల్లో ఊహించలేనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన ఆఫర్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఏపీ నుంచి ఖాళీ అయినటువంటి 4 రాజ్యసభ స్థానాల్లో జనసేనకి 1 స్థానం కేటాయించబడింది. దీని ద్వారా జనసేన పార్టీ రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టింది. 2024-2029 మధ్య ఆంధ్రప్రదేశ్ కోటాలో వచ్చేటువంటి రాజ్యసభ స్థానాల్లో మొత్తం 3 సీట్లని జనసేనకి ఇచ్చేలా ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశంలోనే ముందుగానే ఒప్పందం కుదిరినట్లుగా జనసేన వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే ఇప్పుడు మొదటి సీటు దక్కగా భవిష్యత్తులో మరో 2 రాజ్యసభ సీట్లు జనసేన ఖాతాలో పడడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఎలా చక్రం తిప్పనున్నారు అనేది.